నమస్తే అమ్మా. ఇంట్లోకి వచ్చిర్రు, ఇంట్లోకి వచ్చిండు. ఇంట్లోకి వచ్చి వాళ్ళని చంపేసిండు, అత్త కోడల్ని చంపేసి పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు. పిల్లని కూడా అక్కడనే చంపేసిండేమో. అంటే లోపలికి ఎట్లా వచ్చిండు? లోపలికి ఎట్లా వచ్చిందంటే దర్వా కొడితే చిలుకు తీసిరంట, ఎవరో అన్నట్టు. టైం కాలేదు కదా, ఎక్కువ 10:30 అట్లా టైము. చిలుకు తీయందాడు, ఇంట్లోకి పోయినాక దర్వాలు పెట్టిండు, వాళ్ళని చంపేసి పిల్లని లాక్కొని పోయిండు. అంటే ఇంతకుముందు మీకు ఏమైనా చెప్తుండే ఇట్లా అవుతుంది? మాకేం చెప్పలేదు, ఇప్పటిదాకా చెప్పలేదు. ఇక ఆడపిల్ల కదా అన్ని బయట వేసుకుందామా అన్నట్టు మాకు ఎవరు ఏం చెప్పలేరు. ఇప్పుడు చెప్తున్నారు, మాకు ఇప్పుడు తెలుస్తుంది అన్నట్టు, అంతే. మరి ఏం చేద్దామంటారు? అతి కిరాతకంగా అక్కడ వాళ్ళ వైఫ్ని చంపిండు, వాళ్ళ పిల్లగాళ్ళని చంపిండు. ఇక్కడ మీ అక్కని మీ వాళ్ళని కూడా, అత్తని కూడా చంపడం కూడా జరిగింది. అలాగే మీ కూతురు ఆమెను కూడా చంపడం జరిగింది. ఎట్లా జరిగింది కదా, వాళ్ళతో పాటు ఆయనను కూడా చంపాలని మా ఉద్దేశంలో ఉన్నది. మేము కోరుకుంటున్నాం అది. మాకు ఎంత బాధ ఉంది. ఇప్పుడు ఒక ఎడ్డి పిల్ల ఉన్నది, మాటలు లేని పిల్ల, ఆ పిల్లని ఎవరు చూసుకుంటారు? అది మాకు బాధ, ఇబ్బందిగా ఉన్నది మాకు. అది ఆయనను కూడా, వాళ్ళతో పాటు ఆయన కూడా చంపాలని ఉన్నది మాకు, అంతే. ఇక వేరేది ఏం లేదు మాకు. నేను చంపినా యథార్థం అవుతుంది మాకు. మీతో మాట్లాడేది అమ్మాయి? మాట్లాడేది మంచిగానే మాట్లాడేది, మంచిగానే చేసేది. కానీ మాకు ఈ విషయాలు మాకు చెప్పలేదు. మా ఊరికి వచ్చేయండ్రు, పోయిండ్రు. అమ్మగారు ఇల్లనప్పుడు వస్తారు కదా, వచ్చిర్రు, పోయిర్రు, మాట్లాడిండ్రు, చేసారు. కానీ ఈ విషయాలు మాకు తెలియదు. మంచిగానే ఉండేది. ఏం చెప్పలేదు, మాకు చెప్పలే. అమ్మాయి కూడా చెప్పలే, ఎవరు చెప్పలేదు మాకు. ఈ విషయమే మాకు తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది ఫస్ట్ టైం. అంటే ముందైతే మంచిగానే ఉండేది. మంచిగానే మాట్లాడేది. మీరు చెప్పండి, ఎట్లుండేది మీతో పాప? బాగుండేది. ఎప్పుడు అంటే వాళ్ళు కొంచెం అమాయకంగానే ఉంటారు, బట్ ఇంత నాలెడ్జ్ ఏమి ఉండదు వాళ్ళకి. కానీ ఏం తెలియని వాళ్ళ మీద ఇట్లా ట్రాప్ చేసి ఇట్లా అన్యాయంగా చంపడం తప్పు కదా, ఎవరైనా సరే. ఇప్పుడు ఒక ఆడపిల్ల బయట తిరగాలంటే ఎంత భయం వేస్తుంది. ఇప్పుడు రక్షణ లేకపోతే ఏంది చెప్పండి? ఇప్పుడు ఓన్లీ బాయ్స్ లేని ఇల్లు ఇది. ఆడపిల్లలు ఒక్కరం ఉండడానికి కూడా భయమే అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంత రక్షణ ఆడపిల్లలు లేకపోతే ఈ సమాజంలో ఎందుకు అసలు ఇవన్నీ ఎందుకు? ఏడ చూసిన రోజు ఒక న్యూస్ ఆడపిల్లకి ఇట్లయింది, ఆడయింది, ఈడైంది. ఏంది బ్రో అసలు ఇది ఇట్లనేనా? అసలు ఆడపిల్ల అంటే ఏమంటారు, దేశానికి అమ్మ అని అంటారు. కానీ అమ్మ తీరు ఎవ్వడు చూసలేడు. ఈ పొద్దు జాబ్లోకి పోతున్నాం, వస్తున్నాం, పిక్కుమని ఏమంటారు, చేతిలో ఏమంటారు ప్రాణాలు పెట్టుకొని వస్తున్నాం. కానీ సమాజంలో అసలు ఆడపిల్ల ఒక్కరం ఒంటరిగా తిరగాలంటే, ఇంత సమాజంలో ఇంతమంది మధ్యలో తిరగాలంటేనే భయం అవుతుంది. ఇంకొక్కరం ఏడుంటాం చెప్పండి? రోజు ఒక న్యూస్. ఏంది ఇది? అసలు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు? అవును, ఇప్పుడు అప్పుడు ప్రియాంక విషయంలో నలుగురు ఎన్కౌంటర్ చేసినట్టు ఇప్పుడు ప్రతి అమ్మాయి విషయంలో ఎందుకు వాళ్ళు డబ్బున్న వాళ్ళకే సపోర్ట్ చేస్తారా? ఎవరు లేని వాళ్ళకి, నిరుపేదలకు చెయ్యరా ఎవరు సపోర్ట్? వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి. అదే ఆమె ఆడపిల్లనే, వాళ్ళు ఆడపిల్లలే కదా, అందరు ఆడపిల్లలు అన్నప్పుడు అందరికి ఒకటే న్యాయం చేయాలి. అందరినీ ఎన్కౌంటర్ చేసి ఇంకోటికి ఏమంటారు, ఈ ఆలోచన రాదు. ఎందుకు వస్తుంది? భయం పుట్టుకుంటుంది. అప్పుడు ఆడపిల్లని టచ్ చేయాలంటే భయపడతారు. అప్పుడు ఈ మధ్య కాలంలో కూడా చూసుకున్నట్లయితే పోక్సో కేసులు అనేది చాలా వరకు కూడా నమోదవుతున్న సందర్భం. అంటే చిన్న పిల్లలను కూడా అతి కిరాతకంగా అత్యాయత్నం చేయడం కావచ్చు, అఘాయిత్యం చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి కరెక్ట్ గా శిక్షలు అయితే ఇంతవరకు కూడా పడలేదు కాబట్టి ఇవన్నీ ఇంకా జరుగుతున్నాయి అనుకోవచ్చా? అవును, ఇప్పుడు చిన్న పిల్లల కాడికేంచి పెద్ద అసలు వృద్ధులను కూడా చూస్తలేరు. అట్లాంటి సమాజంలో మనం బతుకుతున్నాం ఇప్పుడు ఆడపిల్లలం. ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ శిక్షలు వాడితేనే కదా ఇంకో మొగాడికి అనేది భయం అనేది పుట్టుకొస్తుంది. అది పడనందుకే. ఇది నిర్లక్ష్యం ఎవరిది? ప్రభుత్వం. అసలు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కదా ఇప్పుడు ఇవన్నీ. బయట మంచిగా ఉంది, ఇప్పుడు ఎన్కౌంటర్ చేయడము మన దగ్గర బాగాలేదు. ఈ సొసైటీలో అసలు బాగాలేదు. అసలు ఏం ప్రభుత్వం ఇది? ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటారా? ఎవరైనా తీసుకుంటారా? ఆడపిల్లల పట్ల ఏమైనా భద్రత తీసుకుంటారా? నడి రోడ్డు మీద ఆడపిల్ల ఒంటరిగా పోవాలని ఒక నినాదం ఉంది. అది ఏడ జరుగుతుంది అసలు? ఒక ఆడపిల్ల జాబ్ చేయాలన్నా అసలు ఆడపిల్లలు ఇంకా ఇంట్లోకేంచి ఇంకా దాచిపెట్టుకున్నాక ఇంట్లో పడితో మాటరు జరుగుతారు అంటే ఇంకేడ బతకాలి ఆడపిల్లలు? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. అట్లాంటప్పుడు ఆడపిల్లలను టచ్ చేయడానికి ఎవడైనా సరే భయపడాల్సిందే. ఇదంతా ప్రభుత్వందే తప్పు. అసలు ఈ ప్రభుత్వం చక్కగా అన్ని నిర్ణయాలు తీసుకుంటే ఏ ఆడపిల్ల కూడా దర్జాగా బతుకుతుంది బయట, అంతే కదా?